రూ. 100 ఇవ్వండి, మీకు 1,00,000 ఇస్తాను అనుకోండి, ఏం చేస్తావు? ఇంకెంటనే 100 ఏంటి, నా పేరు మీద 4-5 రాసిండి అంటాం, అంతేనా? 10,000 ఇస్తే నెలకే ₹1000 వస్తాయి చచ్చిపోయే వరకు అన్నాడంట. మొన్న ఒకటి వచ్చి టీవీ 9లో వచ్చింది. ఇది ఎంత కట్టాలండి? 10,000. నెల జీతంలాగా పెన్షన్ వచ్చినట్టు ₹1000 వచ్చేద్దాం చచ్చే వరకు అన్నాడంట. గొప్ప విషయం కదా. అంటే తలకో 10,000 ఇచ్చేసి ఆడవాళ్ళు. ఒక ఆవిడ ఆశీ దరిద్రానికి 2 రాయించేసుకుందంట. డబ్బులు లేకపోతే తాలిబొడి తాకట్టేసి ఇవన్నీ చుట్ట పెట్టుకుని వెళ్ళిపోయాడు. నీకు 1000 ఇచ్చడానికి మళ్ళీ 10,000 ఎందుకు తీసుకుంటాడు? అంతే కదండి. అంటే తక్కువ ఇస్తే ఎక్కువ లాభం వచ్చినప్పుడు కళ్ళు మూసుకుని ఇచ్చేస్తాం, అంతేనా? ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చిన ఆఫర్ ఏంటండి? అసలు ఆయుష్ ఇచ్చింది ఆయనే. ఈ చిన్న జీవిత కాలాన్ని నాకు ఇచ్చావనుకో, సపోజ్ 20 సంవత్సరాలే, నీకు ఎంత ఇస్తాను? ఇంకా నీకు లైఫ్ లాంగ్, ఇంకా అంతు లేదు ఇంకా. ఇప్పుడు ఇది చూడొచ్చు కదా, శిక్ష కూడా నీకు ఎందుకు ఇప్పుడు? ఇప్పుడు ముందు ఇది చూడొచ్చు కదా. సరే, ఈ చిన్న సంవత్సరం జీవితం ఆయనకి ఇచ్చేద్దాం, ఇంకా వెళ్ళిపోదాం అన్నాడా లేదా? ఓన్లీ శిక్ష అన్నాడా, లాభం కూడా ఉందన్నాడా? ఇప్పుడు ఈ దరిద్రులు అంతా దీని మీద పడ్డారు. ఇప్పుడు ఈ అన్యాయస్తులంతా లాభాన్ని వదిలేశారు. ఇంకా ఓన్లీ శిక్ష, లాభం లేదని అనుకోండి, మీరు మీ జీవితకాలం నాకు ఇచ్చేస్తే 10 సంవత్సరాలే మీకు పరలోకం. అలాగే నా కోసం బతకపోతే యుగాల శిక్ష అన్నాడు అనుకోండి, ఇది అన్యాయం, అంతే కదా? అదేంటి బాబు, లాభమేమో పరలోకమేమో 10 సంవత్సరాల, శిక్ష ఏమో యుగాల, ఇదేమి న్యాయం అంటే బాగుంటుంది. దేవుడి కోసం బ్రతికితే లాభం ఎంత? అనంతం. కళ్ళు మూసుకుని బాబు ఎంతకంటే అవకాశం ఏముంటుందని పరిగెత్తాలి కదండి. పరిగెట్టడం మానేసి శిక్ష ఇంతకాలం ఏంటి, నేను శిక్ష కూడా వాడాలన్నాడు. మీరు చక్కగా మానకుండా స్కూల్కి వస్తే మిమ్మల్ని అందరినీ పిక్నిక్ తీసుకెళ్తాను అన్నాడు మాస్టర్ గారు. ఒకవేళ మానేస్తే దెబ్బలు పడతాయి అన్నాడు. ఇంకొకరు లేచి ఎన్ని దెబ్బలండి అని అనుకోండి. మరి నీకు దెబ్బలు కూడా ఎందుకు అసలు? ఎందుకు దెబ్బలు కూడా ఎవరికి కావాలి? ఇప్పుడు ఆల్రెడీ మానేస్తారని ఫిక్స్ అయిపోయాడు, అంతే కదండి. మీరంతా హోంవర్క్ చేస్తే డైరీ మిల్క్ చాక్లెట్లు పట్టుకొస్తాను మీకు. ఎవడు హోంవర్క్ చేయకపోయినా గోడ కుర్చీ చేస్తానండి వెంటనే. ఎంతసేపు వేస్తారండి అన్నాడు గడు. అంటే ఇడు ఏ బ్యాచ్ అనమాట? వీడు ఫిక్స్ అయిపోయాడు ఇంక హోంవర్క్ చేయడం అనమాట. ఇంక దెబ్బల కోసం అడుగుతున్నాడు. డైరీ మిల్క్ ఒకటి చెప్తాన్నారు కదా, నన్ను ఒకసారి కదా గోడ కుర్చీ చేయించాలి అన్నాడు. అసలు ఈ లెక్కలు ఎందుకు నీకు? శుభ్రంగా డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకోవచ్చు కదా హోంవర్క్ చేసేసి. అంటే వీళ్ళంతా ఎవరు అనుకుంటారు? మొద్దులు అనమాట, అంతేనా? చక్కగా నా కోసం బ్రతికి నా కోసం మీరు మీ జీవితాన్ని ఇస్తే యుగాలు ఇస్తానన్నప్పుడు ఇది కదా ఆలోచించాల్సింది. దీనికి వెళ్ళవేంటి మళ్ళీ నువ్వు? మరి ఇది అన్యాయం అనొచ్చు కదా. ఏంటంటే ఇంతకాలం దేవుడికి ఇస్తే అన్ని సంవత్సరాల పరలోకం ఏంటండి అనొచ్చు కదా. ఇది అండో, ఇది మాట్లాడో. దేనికి వెళ్ళిపోయాడు? నెగిటివ్. అంటే ఇటు బ్రతకడం అనమాట. టోటల్గా ఇటు బ్రతకడం ఇంతకే. ఇది అన్యాయస్తుగానే ఉంటాడు. దేవుడి కోసం మారడంకా, ఇటు జీవితం తప్పులు మారడంకా.